లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, చెట్లకి పురుగు వచ్చేసిందని చెప్పి మొత్తం ఇన్సెక్ట్స్ అన్నీ వచ్చేసాయని చెప్పాను కదా. స్పెషల్గా శంకుపూల చెట్టు మొత్తం పాడైపోయిందండి, వెబ్స్ వచ్చి ఇన్సెక్ట్స్ వచ్చి. సో లాస్ట్ 2 days నుంచి గార్డెనింగ్ క్లీనింగ్కే సరిపోయిందండి. మొత్తం క్లీనింగ్ చేశాను A to Z. ప్రతి పాట్లో కింద లీవ్స్ పడిపోయి ఉంటాయి కదా, ఎండిపోయి, అవన్నీ క్లీన్ చేశాను. అండ్ ఫర్టిలైజింగ్ చేశాను. పాట్స్ కింద అంతా మట్టి పడిపోయి ఉంటుంది కదా వాటర్ పోసినప్పుడు, దాన్ని కూడా మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఫర్టిలైజర్ కూడా వేశాను. ఈ ఏదైతే వెబ్స్ వచ్చినాయో అవి వేరే చెట్లకు కూడా పాకకుండా మొత్తం ఫర్టిలైజింగ్ చేశాను అనమాట. చిన్న ప్లాంట్ నుంచి పెద్ద ప్లాంట్ వరకు ప్రతి ఒక్క ప్లాంట్కి నేను ఫర్టిలైజింగ్ చేశాను. ఇది న్యూ ప్లాంట్, రీసెంట్గానే యాడ్ ఆన్ చేశాను. ఇది వచ్చేసి జేడ్ ప్లాంట్. మొత్తం A to Z మొత్తం కింది వరకు ఖరాబ్ అయిపోయింది. అయినా హోప్ వదలకుండా దాన్ని ఏదైనా సొల్యూషన్ తీసుకురావాలి అని అనుకుంటున్నాను. ఈ స్టాండ్స్ని పెట్టాను. అండ్ ఈ ఏదైతే డబ్బాలు కనిపిస్తున్నాయో దాంట్లో పాటింగ్ మిక్స్ రెడీ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాను. ప్రూనింగ్ చేశాను, న్యూ గ్రోత్ వస్తుంది అని చెప్పి. శంకుపూల చెట్టు అండి, మొత్తం కొట్టేశాను. కింది నుంచి ఎంత బాగా పెరిగినుండేనో మొత్తం పోయింది. దిష్టి తగిలిందా ఏమైందో తెలియదు. అండ్ చిన్న చిన్న పురుగులు ఉన్నాయి చూడండి, ఇంకా వాటిని ఎలా తీసేయాలో అర్థం కావట్లేదు. చెట్టు అయితే మొత్తం కొట్టేసా.